ఈ వీడియో వచ్చి థంబ్‌నెయిల్ చూసుంటే క్లియర్ కట్‌గా ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఏం మాట్లాడుకోబోతున్నాము. బిగ్ ఫైట్ ఏదన్నా ప్రెజెంట్ ఆ కప్పు కోసం కొట్టుకుంటున్నారు. ఎవరు కొట్టుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ పడుతున్నారనమాట ఈ కప్పు కోసం. నేను కొన్ని చెప్తుంటే ఎవరికీ నచ్చట్లేదు. అవి ఏం నచ్చట్లేదు ఏంటి ఇప్పుడు తనూజ నాన్న అనే బాండింగ్ పెట్టుకున్నది అని చెప్పాను. లేదే అసలు ఒప్పుకోరే. ఇంకా ఆ తర్వాత కొన్ని చోట్ల అందరూ తనకి హెల్ప్ చేసినా కానీ అక్కడ నాగార్జున సార్ వచ్చినప్పుడు నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదని చెప్పిందని క్లియర్ కట్‌గా ఆ పాయింట్ చెప్పాను. ఒప్పుకోరే, లేదే అంటారే. ఫస్ట్ 2 వీక్స్ వచ్చినప్పుడు తనకేం ఏమీ లేదన్నాను. అసలు అబ్బే! మేమెందుకు ఒప్పుకుంటున్నాం మా తనూజాదే గేముందంటారు. ఇంక కళ్యాణ్ వస్తే ఫస్ట్ 2 వీక్స్ మనోడు ఏమీ లేదు అమ్మాయిల ఓదార్పు యాత్ర చేశాడు అంటాను. ఒప్పుకోరు. నిజాలు చెప్తే ఎవరు ఒప్పుకోరనమాట. తర్వాత నెక్స్ట్ సరే మంచిగా ఆడుతున్నాడు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక మైనస్ పాయింట్ ఉంది. తనూజాకే సపోర్ట్ చేస్తున్నాడు. తనూజాతో నిలబడుతున్నాడు. తనూజ తిట్టినా రెస్పాండ్ అవ్వట్లేదు అంటాను. ఒప్పుకోరు. నిజాలు చెప్తే ఎవరు ఒప్పుకోరనమాట. దీని గురించే వీడియో మాట్లాడదాం మామ. క్లియర్ కట్‌గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఎక్కువగా ఎవరికి ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్‌కి బీభత్సమైన ఓటింగ్ అండి బాబు. అసలు 4000, 5000 ఓటింగ్ డిఫరెన్స్ తనూజాకి, కళ్యాణ్‌కి ఉండేది. ఇప్పుడు ఓన్లీ 500, 400 ఓటింగ్ డిఫరెన్స్ ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. అసలు ఎందుకు ఈ గ్రాఫ్ మారింది? ఎందుకు మారాల్సొచ్చింది? అసలు తనూజ చేసే తప్పులేంటి? మన కళ్యాణ్ చేస్తున్న మంచి పనులేంటి? అసలు ఎలా ఆడుతున్నారో క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. 1 మినిట్, 1 ½ మినిట్ చూస్తే అర్థం కాదు. 1 ½ మినిట్ చూసి కామెంట్ చేయడం ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. వీడియో మొత్తం చూడండి. చూసి కామెంట్ చేస్తే అది వేరు. అప్పుడు మీరు కామెంట్ చేస్తుంటే ఆ కామెంట్‌లోనే అర్థమైపోతుంది. ఆ వీడియో మొత్తం చూడలేదు అని. నేను దానికి కూడా అసలు రిప్లై ఇవ్వట్లా. ఎందుకివ్వాలి? వీడియో మొత్తం చూడకుండా ఏదో ఒక 1 మినిట్, 2 మినిట్ చూసి కామెంట్ చేస్తే దానికి నేను ఎందుకు రిప్లై ఇవ్వాలి? ఎవ్వరు ఇవ్వరు. నేనే అని కాదు ఎవ్వరు. వీడియో మొత్తం చూసి కామెంట్ చేస్తే తెలుస్తది. ఆ కామెంట్‌లోనే తెలుస్తది. మీరు చేసే కామెంట్‌లోనే వీడియో మొత్తం చూసారా? లేదా? అనేది. అది మామ. అండ్ వీడియో చూసే ముందు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మామ. లైక్ చేయండి. నేను ఎండ్‌లో చెప్తాను. ఆ లైక్ అసలు ఎందుకు చేయమన్నానో. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. ఎవరిని మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే నేను కొన్ని వీడియోస్‌లో చెప్పా. తనూజ ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఎపిసోడ్ 1 దగ్గర నుంచి ఫస్ట్ 2 వీక్స్ ఏమీ లేదు. ఆ కిచెన్ డ్యూటీ దగ్గర ఉండింది. ఆ అమ్మాయి చేసిందేమి లేదు. అండ్ నామినేషన్స్ అయినప్పుడు కూడా ఒక 6 మెంబర్స్ ఉంటే 4థ్ ప్లేస్‌లో అలా ఉండింది. అండ్ మన సిరీజ గారు అప్పుడు ఏదైతే అనవసరమైన విషయాల్లో వెళ్తున్నారో తనూజ కూడా ఫస్ట్ 2 వీక్స్‌లో మీరు చూసుకున్నట్లయితే ఎపిసోడ్‌లలో అనవసరమైన ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే మధ్యలో దూరేదన్నమాట. దూరి మాట్లాడేది. ఏంటి ఈ అమ్మాయి ఎందుకు అంటే వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళేదో గొడవ పడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో దూరి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అని అలా జరిగింది. దాని గురించి చెప్పాను. అస్సలు అబ్బే! మేమసలు ఒప్పుకోము. తనూజ కిచెన్ దగ్గర ఎక్కువ కెమెరా పెడతారంట. కిచెన్ దగ్గర ఎక్కువ కెమెరా పెడతారంట. అందుకని తనూజ ఎక్కువ కనిపించిందంట. అసలు తనూజ అసలు ఫస్ట్ నుంచే మంచిగా ఆడిందంట. ఏదో చెప్తారు. అరె! ఉన్నదే చెప్తాం ఇక్కడ. ఏదో సృష్టించుకొని చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఒక తనూజ ఫ్యాన్ అని లేదు. కళ్యాణ్ ఫ్యాన్ అని లేదు. ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తున్నారు హౌస్‌లో ఆ నిజాలే చెప్పడం జరుగుతుంది. నిజాలు చెప్తే ఎవ్వరికీ నచ్చట్లేదనమాట. ఎందుకు నచ్చుతాయి? నచ్చవు. మంచిగా అబద్దాలాడి ఎక్సలెంట్ తోపు మామూలుగా లేదు. అసలు బాండింగ్సే పెట్టుకోలేదు. సేఫ్ గేమే లేదు. ఎవరి సపోర్టు తీసుకోలేదు తనూజ అంటే అందరూ అబ్బా! బీభత్సంగా చెప్పామంటారు. నిజాలు చెప్తే మాత్రం ఒప్పుకోరనమాట. అండ్ కళ్యాణ్ గూడా అసలు అమ్మాయిలు ఎవరిని ఓదార్పు యాత్ర అసలు 2 వీక్స్ చేయలేదు. మంచిగా ఫస్ట్ నుంచే మంచిగా ఆడాడు. మంచి నేమ్ ఫస్ట్ నుంచే ఆ బాండింగ్స్ అయన్నీ చెప్తే మాత్రం బీభత్సంగా ఒప్పుకుంటారు. అయన్నీ కాదు మామ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. చెప్పుకుంటూనే బాగుంటుందనమాట. ఇది అర్థం చేసుకుంటే మంచిది. అంటే మీకు తెలుసు. మీరు ఎపిసోడ్ చూసే వాళ్ళకి, లైవ్ చూసే వాళ్ళకి మీకు తెలుసు నేను చెప్పేటియి అవును కదా! అని. దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు తనుజ చేసే తప్పులేంటంటే, స్టార్టింగ్‌లో చేసిన తప్పులు ఏదైతే చెప్పాను గదా! ఫస్ట్ పాయింట్ అలా వచ్చింది. ఆ 2 వీక్స్ నుంచి తర్వాత ఆ నాన్న అనే బాండింగ్ పెట్టుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ ఆడియన్స్ బీభత్సంగా అసలు మామూలు కాదు. ఒక రేంజ్‌లో బిగ్ బాస్ షో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు కాబట్టి ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు తనూజకి. ఇది బర్నీ గారికి మైనస్ అయింది కానీ తనూజకైతే చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్‌లో ఓటింగ్ పడింది. ఆ తర్వాత ఆ బాండింగ్‌ని కొంచెం సైడ్ తీసేసి ఏదైతే కొన్ని హింట్స్ వచ్చాక మంచిగా తనకి టాస్కుల్లో ఎక్కువ అంటే పర్ఫార్మెన్స్ ఇచ్చింది టాస్కుల్లో. కాకపోతే అంతగా ఇవ్వలేదు. నిజంగా మాట్లాడుకోవాలంటే మనం ఏదో ఓవర్‌గా ఎళ్ళిపోయాం గానీ తనూజ ఇరగదీస్తుంది. టాస్కుల్లో 1 ఒక
10%, 100% ఒక 10% ఇచ్చింది ఆ అమ్మాయి ఎఫెక్ట్స్. అంతే, ఇంక అంతకుమించి ఏం చేయలేదు. ఇప్పటి వరకు మనకి 11th వీక్ వరకు కెప్టెన్ కాలేదంటేనే ఊహించుకోవచ్చు ఎంతవరకు తనుజ టాస్కుల కోసం పోరాడిందో. పోరాడింది ఇప్పుడు ఎమోషన్ అంటే ఇప్పుడు ఒక ఓడిపోద్ది. టాస్క్‌లో ఓడిపోయాక ఎమోషన్ అయిపోవడం. ఏడుస్తది. ఏడ్చేసి అక్కడ కవర్ చేస్తుంది. అంటే వేరే వాళ్ళ వల్ల నేను ఓడిపోయాను. నా వల్ల ఓడిపోలేదు అన్నట్టు ఆ అమ్మాయి అట్లా పోర్ట్రేట్ చేస్తూ వచ్చిందనమాట. వచ్చింది. ఇది మెయిన్ ఏదైతే ఆ బాండింగ్ బాగా వర్కౌట్ అయింది. ఇంకోటేంటంటే ఆ అమ్మాయి ఆ 'ముద్ద మందారం' అనే సీరియల్ బాగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడం. ఆ అమ్మాయి ఆల్రెడీ చాలా మందికి తెలిసుండడం. ఇంకా ఆ అమ్మాయి కొంచెం అందంగా ఉంటుంది. క్యూట్‌గా ఉంటుంది. అది ఏదైతే మన కళ్యాణ్, తనూజ లవ్ స్టోరీ ఆ ట్రాక్ ఏదైతే ఉందో అదందరికీ నచ్చడం. ఇయన్నీ స్టెప్ బై స్టెప్ వచ్చేసరికి రచ్చ రంబోలుగా ఓటింగ్ నంబర్ 1 ప్లేస్‌లో ఉండడం జరిగిందనమాట. అండ్ ఆ అమ్మాయిలో ఉన్న మైనస్ పాయింట్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా దీన్ని బట్టే ఆ రోజు అందరూ అంతమంది హెల్ప్ చేసినా ప్రతి ఒక్కరు బర్నీ గారు ఎంత హెల్ప్ చేశారు. మన కళ్యాణ్ ఎస్పెషల్లీ కళ్యాణ్‌కైతే ఒక 10, 12 పూలు పెట్టింది. ఒక పువ్వు కూడా ముద్దమందారం పూలు చెవులో 12 పెట్టిందనమాట. అరే! అసలు నువ్వు తిట్టినా, కొట్టినా, ఏం చేసినా నీ కెప్టెన్సీ కోసం పోరాడుతున్నాడు. నువ్వు ఏడుస్తుంటే వచ్చి అసలు నీ దగ్గర మంచిగా ఉంటున్నాడు. ఇన్ని చేసిన పర్సన్‌ని ఆయన్ని కూడా పక్కన పెట్టేసి నాకెవరు హెల్ప్ చేయలేదు. నేనే ఆడుతున్నానంటే ఇప్పుడు మనం అందరం చూసేవాళ్ళం ఏంటి? ఇప్పుడు ఓటు ఎవరైతే ఏస్తున్నారో తనూజ గారికి వాళ్ళని కూడా అన్నట్లేదు. ఇంతే ఇప్పుడు తనూజకి కప్పిచ్చి పంపించినా కూడా నాకు నేను ఆడేదాన్ని బట్టి నాకు ఓటేశారు. నాకు పెద్దగా ఎవరు సపోర్ట్ చేసిందేం లేదు. నేను ఆడుతున్నాను కాబట్టి నాకు ఓటేశారు. దాంట్లో ఇంకేముంది అని చెప్పే రకంగానే అనిపించింది నాకైతే. అదే రోజు గాని వచ్చి సార్ ఈ ఓట్‌లో నేను ఒక్కరినే పెట్టలేను. ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు. హౌస్‌లో ఉండే ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు. అని చెప్పుంటే ఎంత బాగుండేది. ఇంకా ఓటింగ్ హై రేంజ్‌లో పెరిగేది. అలా చెప్పడం 1% కూడా నచ్చలేదు. ఇంక ఆ అమ్మాయికి అనిపించినట్టుంది. మనం ఎక్కడో బ్యాడ్ అవుతున్నాం రా అని. ఇంకా నాగార్జున సార్ కూడా చెప్పి షాక్ అయ్యాడు. ఏంటమ్మా నీకెవరు హెల్ప్ చేయలేదా? అన్న తర్వాత ఇంక కళ్యాణ్ ఏదో బలవంతంగా తీసుకొని ఆ ఓట్లు పెట్టింది. మరి ఆ మైండ్ సెట్ ఏం ఆలోచించిందో ఏమో కానీ ఆ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది అని చెప్పాక ఏదో డిఫరెంట్‌గా ఆలోచిస్తుంది. అదంతా ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. మీరు ఇప్పుడు చెప్పండి మామ జెన్యూన్‌గా అలా చెప్పడం కరెక్టా? ఆ ఆలోచన బట్టే అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఎంత మైండ్ గేమ్ ఆడుతుందో ఏంటో అనేది. ఉన్నదున్నట్టు మాట్లాడుకుందాం. ఎందుకింక ఊరికే అదనమాట అక్కడ అనిపించింది. మన కళ్యాణ్ సైడ్ నుంచి మనోడు ఎంత చేస్తున్నా గానీ, ఏదో ప్రయత్నిస్తుంది. మొత్తానికి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. మనం ఇంకా పోవాలని ట్రై చేస్తుంది గానీ, అది వర్కౌట్ అవ్వట్లేదు. తనూజ గురించయితే చెప్పాలంటే క్లియర్ కట్‌గా చెప్పాలంటే టాస్కులు ఏం ఆడలేదు ఫస్ట్ నుంచి. టాస్కులు ఆడుంటే ఖచ్చితంగా ఈ పాటికి ఎప్పుడో కెప్టెన్ అయ్యేది. అండ్ ఎప్పుడైతే ఆ టాస్కులు ఓడిపోయినప్పుడు ఎమోషనల్ అవ్వడం, ఎవరో ఒకరు పోయి ఓదార్చడం, అక్కడ పోర్ట్రేట్ ఏమవుతుందంటే ఏదో వేరే వాళ్ళు చేసిన తప్పు వల్ల ఈ అమ్మాయి కెప్టెన్సీ టాస్క్ ఓడిపోతుంది. ఇది ఎక్కువగా వర్కౌట్ అయిందనమాట. ఈ ఏడుపనేది మళ్ళీ ఏమంటుందంటే నేను ఏడవను, నేను స్ట్రాంగ్ పర్సన్ అంటది. అది కాదనమాట. ఇంకా ఆఖరికి అవ్వట్లేదురా ఈ అమ్మాయి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కెప్టెన్ అవ్వట్లేదని బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్‌గా ప్లాన్ చేసి అది స్క్రిప్టెడే. ఎవరు ఏమనుకున్నా స్క్రిప్టెడే. అసలు గౌరవ్, నిఖిల్ అన్ని మూటలు మోసిన మనిషి ఆ కత్తి జస్ట్ బ్యాలెన్స్ చేసే దాంట్లో నిఖిల్ పడిపోవడం ఏంటి? తనూజ ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయడం ఏంటి? లేకపోతే ఇదైనా జరుగుండొచ్చు. వీళ్ళకి కొంచెం వెయిట్ ఉండే కత్తులిచ్చి తనూజకి కొంచెం నార్మల్ థర్మాకోల్ కత్తయినా ఇచ్చుండొచ్చు. అదైనా జరుగుండొచ్చక్కడ. కాకపోతే మొత్తానికైతే స్క్రిప్టెడ్ గానే జరిగింది. అక్కడ కళ్యాణ్ గెలవాల్సింది తనూజని గెలిపించారు. అండ్ ఇక్కడ ఈ కత్తి టాస్క్‌లో కూడా నిఖిల్ గెలవాల్సింది. తనూజని గెలిపించి నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ ఉంది. ఇప్పుడు 100 మంది బిగ్ బాస్ షో చూస్తుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు 150 మంది చూస్తారు. అందుకని ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న తనూజ ఉంటే బాగుంటుంది. అండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కూడా ఉంది కాబట్టి అది కూడా కొంచెం హైలైట్ చేయాలని తీసుకొచ్చారు. ఫ్యామిలీ వీక్ ఎక్సలెంట్ సూపర్ మామూలుగా లేదన్నమాట. ఆ వీక్ మామూలుగా లేదు. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి మామ. అసలు ఆ వీక్ మామూలుగా లేదన్నమాట. అండ్ దానివల్ల కెప్టెన్ చేశారు. స్క్రిప్టెడ్‌గా కెప్టెన్ అయింది. అయిన తర్వాత అంతే అయిందనమాట. అక్కడి నుంచి తనూజ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదండి. ఆ బాండింగ్ ఒకటుంది. కొంచెం ఆ అమ్మాయి సెల్ఫిష్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఆ టాస్క్‌లు కూడా పెద్దగా ఆడిందేమీ లేదు. అందుకే లాస్ట్‌కి బిగ్ బాసే కెప్టెన్సీ చేశాడు. ఏదో ఆ క్యూట్‌నెస్‌తో బయటున్న ముద్దమందారం సీరియల్ ఫేమ్‌తో మొత్తానికైతే నెట్టుకుంటూ వస్తుంది. మీరు అసలు తనూజకి ఎందుకు ఓటేస్తున్నారు? తనూజాలో ఏం చూసి ఓటేస్తున్నారు? దాని గురించైతే ఫస్ట్ కామెంట్ చేయండి. తెలుసుకుందాం అసలు. నెక్స్ట్ కళ్యాణ్‌కొస్తే ఫస్ట్ 2 వీక్స్ ఓదార్పు యాత్ర మామూలుగా చేయలేదు. నాగార్జున సారే చెప్పాడు. "నువ్వు ఎక్కువ అమ్మాయిలతోనే కనిపిస్తున్నావు కళ్యాణ్. నీ ఆట ఎక్కడ?" నాకు గూడా అదే అనిపించింది. ఏంట్రా ఆట ఆటు, ఏం ఆటు, ఎవరెవరు ఏడుస్తున్నారా హౌస్‌లో? ఎళ్దామా? హగ్ చేసుకుందామా? వాళ్ళ ఏడుపు ఓదారుద్దామా? ఇదే కనిపించిందండి బాబు. ఒక 2 వీక్స్ ఎళ్ళిపోతే బాగుంటదేమో అనిపించింది. మిలిటరీ మ్యాన్ అంటాడు. మిలిటరీ మ్యాన్ ఏంది? ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? ఏ ఎమోషనల్ అయిపోతాడు అమ్మాయిల కంటే ఎక్కువగా అనిపించింది. ఆ తర్వాత తన ఆట.
2 వీక్స్ నుంచి. ఎప్పుడైతే 'ఫ్లోరా' గారు అండ్ మన 'కళ్యాణ్' ఆ నామినేషన్స్ రౌండ్‌లో అప్పుడు ఫుల్ ఏడ్చేసేసి ఇంక 'నాగార్జున' సార్ చెప్తాడు, "నువ్వు ఆడితేనే హౌస్‌లో ఉంటావు. లేపోతే లేదన్న" తర్వాత తన కెప్టెన్ అయ్యి నెక్స్ట్ వీకే కెప్టెన్ అయ్యి తను బౌన్స్ బ్యాక్ అయ్యి ఏ బాండింగ్స్ పెట్టుకోకుండా, ఏ సేఫ్ గేమ్స్ లేకుండా తను మాట్లాడే విధానం కానీ, తను ఉన్న విధానం కానీ, అసలు తప్పుంటే స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా చెప్పే విధానం కానీ సూపర్ మామూలుగా లేదు. మైనస్ పాయింట్ ఏదన్నా ఇప్పటికి ఉందంటే తనూజతో. తనూజ అసలు అది అంటే వాళ్ళ లవ్ ట్రాక్ మనోడు ఇష్టపడుతున్నాడట్టు క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. పిల్ల బచ్చాగాడికి కూడా అర్థమవుతది. ఐదో తరగతోడికి ఇంక మళ్ళీ ఫ్రెండ్‌షిప్ అది చెప్పకండి. ఆ ఫ్యామిలీ అప్పుడు ఫ్యామిలీస్ వస్తారు కదా! అప్పుడు కూడా అంత వాళ్ళ శారీ ఇవ్వడము, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడము ఎవడికి అర్థం కాదండి బాబు. మళ్ళీ ఫ్రెండ్‌షిప్ అంటారు. ఏం లేదు ఫ్రెండ్‌షిప్ ఏం లేదు. అది లవ్వే కాకపోతే చెప్పుకోలేకపోతున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రయోగాలు ఎందుకులే అని చెప్పుకోలేకపోతున్నారు. మొత్తానికైతే వాళ్ళిద్దరి మధ్య కొంచెం లైక్ చేసుకుంటున్నారు ఇద్దరు అన్నట్టే అనిపిస్తుంది. కానీ అది ఎక్కువగా మన కళ్యాణ్ బయటపడుతున్నాడు. తనూజ బయట పడట్లేదు. ఏమన్నా ఉందంటే తనూజ తిట్టినా, ఏం చేసినా ఎదురుగా సమాధానం చెప్పట్లేదు. అది ఇది అని చెప్పట్లేదు. అదే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎదురుగా ఉన్నది ఎవరన్నా సరే తప్పు చేసినా, ఏం చేసినా అది అంటే పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు తనూజ కదా నేను మాట్లాడను అనేది అది కరెక్ట్ కాదు. అదొక్క విషయంలో కొంచెం డౌన్‌గా ఉన్నాడు. ఇంక మిగతాదంతా పర్ఫెక్ట్ అన్నమాట. మామూలుగా లేదు ఆట. ఒక రేంజ్‌లో ఆడుతున్నాడు. అందుకే తన గ్రాఫ్ చాలా చాలా పెరిగింది. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ స్టేజ్ మీద కొన్ని వర్డ్స్ చెప్పాడు. గూస్ బంప్స్ అన్నమాట. అసలు మామూలు కాదండి. ఒక సినిమా రేంజ్ గూస్ బంప్స్ అసలు సీన్స్ వస్తాయి కదా! కొన్ని మన 'కేజీఎఫ్‌లో', 'బాహుబలిలో' అలాంటి గూస్ బంప్స్ వర్డ్స్ చెప్పారు. సరిగ్గా రిసీవ్ చేసుకోగలిగితే ఎవరైతే జాబ్స్‌కి ట్రై చేస్తున్నారో అండ్ లైఫ్‌లో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ప్రతి ఒక్కరికండి ఒకరికని కాదు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే మాటలన్నమాట అవి. అంత మంచిగా మాట్లాడారు. అక్కడి నుంచి కూడా తన గ్రాఫ్ చాలా పెరిగింది. ఓటింగ్ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఒకప్పుడు మనకి తనూజకి 70% ఒక 70% కప్ ఛాన్సెస్ ఉన్నాయి. 30% కళ్యాణ్‌కున్నాయి. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఎవరన్నా కప్పు కొట్టొచ్చు. ఇక్కడి నుంచి ఎవరు టాప్‌కెళ్తారు, ఎవరు డౌన్ అవుతారు, ఎవరెలా ఉంటారు, లేకపోతే వీళ్ళిద్దరేమన్నా తప్పు చేస్తే ఇమ్మోనియాలు ఖచ్చితంగా మధ్యలో వచ్చేసి ఆ కప్పు తీసుకోమని ఆశ్చర్యపోవలేదన్నమాట. ఇలా అయితే సాగుతుంది. ఇదన్నమాట మ్యాటర్. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా లైక్ రూపంలో అయితే తెలియచేయండి మామ. లైక్ ఎందుకు చెప్తున్నా అంటే లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్‌లో చెప్పాను కదా! లాస్ట్‌లో చెప్తాను లైక్ గురించని. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుందన్నమాట మీరు లైక్ చేస్తే. అది మ్యాటర్. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఫర్దర్‌గా చాలా వీడియోస్ వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి మామ. మీరే నన్ను సపోర్ట్ చేయాలి. అదనమాట. అండ్ వీడియో ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.